బండి సంజయ్ గారికి సూటి ప్రశ్న, డెమోక్రసీలో దేవుడికి ఏం పని ఉంటుంది? ఒక మాట అడుగుతున్నా, డెమోక్రసీలో దేవుడికి ఏం పని ఉంటుంది? ఏం రోల్ ఉంటుంది దేవుడికి? కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ దీన్ని ఆన్సర్ చేసింది. ఏందని అంటే హయ్యెస్ట్ అథారిటీ ఎవరిదన్నా ఈ దేశంలో ఉన్నది అని అంటే ప్రధానమంత్రిది కాదు, ముఖ్యమంత్రిది కాదు, లేదా మీరు తీసుకుంటున్న మంత్రిత్వ శాఖ మీకు కూడా ఏదో ఉన్నది కదా, ఆ మంత్రి కాదు, ఏ మంత్రిది కాదు. నిజంగా చెప్పాలని అంటే హయ్యెస్ట్ అథారిటీ నా దేశ రాజ్యాంగం ఎవరికన్నా చేతిలో పెట్టింది అని అంటే అది భారతీయుల చేతిలో పెట్టింది. ఆయననే భారత పౌరులు అని చెప్పి మాట్లాడతారు. వాడే భారత పౌరుడు. ఈ డెరివేషన్ ఆఫ్ సూపర్ పవర్ అనేది ఓటర్లకు ఇచ్చింది. అందుకే దేశానికి ప్రధానమంత్రి మూడోసారి అయినా నేను ప్రధాన సేవకుడినే అని చెప్పి మాట్లాడతాడు ఆ తపస్వి. నువ్వు ఓటర్లు లేకపోయిన ఉంటే నీకు ఎమ్మెల్యేలు వస్తారు రాబాయ్, నీకు ఓటర్లు లేకపోతే నువ్వు ఎంపీ అవుతావు రాబాయ్, నువ్వు ఎంపీ కాకపోతే నువ్వు మినిస్టర్ అవుతావు రాబాయ్, నువ్వు మినిస్టర్ కాకపోతే నువ్వు పిఎం సీఎం ఏదో కట్టలు అవుతావు రాబాయ్. అయినా నీకు 5 సంవత్సరాలే కదా రాబాయ్ ఆ పదవి. పర్మనెంట్ ఓటర్, నేను సచ్చే వరకు వేసేది ఎవడు? ఓటు ఓటర్. తోపెవడు? తురుము ఎవడు? మోతబర్ ఎవరికి? ఓటర్కి. ఓటర్కి గుడి కట్టాలి రాబాయ్. ఎవడన్నా కడితే దేశ ప్రజలకు కట్టాలా, దేశ రాజ్యాంగానికి కట్టాలా?